పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారని, మరో 33 మంది గాయపడ్డారని సిగాచి పరిశ్రమ ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం, అన్ని విధాల మద్దతు ఇస్తామని సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ లేఖ రాశారు. ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని సిగాచి స్పష్టం చేసింది. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. అలాగే పరిశ్రమ కార్యకలాపాలను 3 నెలల వరకు నిలిపివేస్తున్నట్లు సిగాచి ప్రకటించింది. ఇప్పటివరకైతే అదర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసినాం సార్. నువ్వు తండ్రి సరే జస్ట్ పని పని చేస్తున్నా. పాసమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై యాజమాన్యం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందారని, మరో 33 మంది గాయపడ్డారని సిగాచి పరిశ్రమ ధృవీకరించింది. మృతుల కుటుంబాలకు ₹1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని, గాయపడిన వారికి పూర్తి వైద్య సహాయం, అన్ని విధాల మద్దతు ఇస్తామని సిగాచి కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. बड़ी बारिश వీలంత వరకు పైన ఇంకిద్దరు ఎక్కడి నుంచి అయితే వేస్తున్నాయి అక్కడి నుంచి అందరం ఏముంది అవకాశం ఇచ్చే కదా. ఇప్పటివరకైతే అదర్ సైడ్ ఎక్స్పెక్ట్ చేసినాం సార్. ఈ ప్రమాదంపై స్టాక్ మార్కెట్లకు కంపెనీ సెక్రటరీ లేఖ రాశారు. ఈ ప్రమాదానికి రియాక్టర్ పేలుడు కారణం కాదని సిగాచి స్పష్టం చేసింది. ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపింది. అలాగే పరిశ్రమ కార్యకలాపాలను 3 నెలల వరకు నిలిపివేస్తున్నట్లు సిగాచి ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. ఏదైతే హరిగా పాశపనంలో జరిగిన సంఘటన ఇప్పటికే కలిసివేసింది అనుకోవచ్చు. మొత్తానికి ఇక్కడ ఒకసారిగా పేలుళ్లకు 3 అంతస్తుల భవనం కూడా కూలిపోయిన నేపథ్యంలోనే 43 మంది అక్కడ ఉన్నట్లు కూడా అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత 38 మంది కూడా చనిపోయినట్టు అధికారులు కూడా తెలపడం జరిగింది. 36 మంది ఇక్కడ వేరే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో అక్కడ చికిత్స పొందుతున్నారని తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికీ ఆ కంపెనీ సమయంలో దాదాపు ఇప్పుడు గందరగోళ వాతావరణం మారింది. ఎందుకంటే 163 మంది 64 మంది అక్కడ ఉన్నట్లు కూడా కంపెనీ తరఫున అక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. మిగతా అధికారిక లెక్క 143 ఉండడం ఆ లెక్కల్లో గందరగోళం మారింది. మిగతా అంటే ఈ చనిపోయిన వారు, చికిత్స పొందుతున్న వారు, మిగతా వాళ్ళకు పరిస్థితి విషమంగా ఉన్నవారు, కొంతమంది బయట ఉన్నవారు, కానీ ఇంకా ఆచూకీ ఎంతమంది ఉన్నారని తెలిసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఏదైతే చనిపోయిన వారి పరిస్థితి ఇప్పటికీ అక్కడ
పటంచెరు ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చులో మృతదేహాలను ఉంచడం జరిగింది. దాదాపు ఇప్పుడు 13 DNA టెస్టులు చేసి వాళ్ళకి గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు అప్పగించారు. ఈ మృతదేహాలకు మిగతా మృతదేహాలు అక్కడనే ఉన్నాయి. వాళ్ళ కుటుంబీకులు ఇప్పుడు బీహార్, యూపీ రాష్ట్రం వేరే రాష్ట్రాల నుంచి వాళ్ళు చెందిన వారు ఉన్నారు. అక్కడ చేరుకున్నారు. ఇప్పటికీ వాళ్ళు బాధితులు ఇప్పటికీ ఏదైతే అధికారులతో మాట్లాడుతున్నారో వాళ్ళతోటి సంబంధించిన ఏదైతే చనిపోయిన వ్యక్తులు ఉన్నారో చనిపోయిన వ్యక్తులకు ఇప్పటికీ గుర్తించని పరిస్థితి నెలకొంది. దీనిపైన ఆ కుటుంబీకులకు సంబంధించిన DNA టెస్టులు కూడా చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన DNA టెస్టుల ద్వారా వాళ్ళకు గుర్తించి ఆ మృతదేహాలకి అప్పగించడం జరుగుతుందని ఇప్పటికీ అధికారులు కూడా తెలుపుతున్నారు. మిగతా కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా మిగతా ఏదైతే ఆ కుప్పకూలిన ఏదైతే బిల్డింగ్ ఉందో బిల్డింగ్ కు సంబంధించిన ఇప్పటికీ ఆ నీలమట్టమైంది. నీలమట్టమైన నేపథ్యంలోనే ఇక్కడ రెస్క్యూ సిబ్బంది అంటే దాదాపు 36 గంటలుగా వస్తున్నాయి. ఇప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆ సహాయక చర్యల్లోని నిన్న సాయంత్రం అంటే సోమవారం రోజు జరిగిన ఘటనకు సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన వర్షం తర్వాత కొన్ని సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. ఆ తర్వాత ఈ రోజు నిన్న రాత్రి నుంచి కూడా వర్షం ఏకధాటిగా వర్షం కురుస్తుంది. ఈ దాటికి ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కూడా మొత్తం నిలిచిపోయినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఏదైతే సహాయక చర్యలు ఎందుకంటే ఇక్కడ ఏదైతే బిల్డింగ్ కూలిందో బిల్డింగ్ లో ఉన్న స్థితిలో చిక్కుకున్న వారికి బయటికి తీసే ప్రయత్నంలో కూడా రెస్క్యూ సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే NDRF, SDRF బృందాలు కూడా అక్కడ చేరాయి. సింగరేణి బృందాలు కూడా ఉన్నాయి అక్కడ. సో మొత్తానికి ఇప్పటికే నిన్న అంటే ఘటన జరిగినప్పటి నుంచి అధికారులు ఇక్కడ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ అక్కడ వేసి ఉన్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా రావడం జరిగింది. యాజమాన్యంపై కూడా సీరియస్ కావడం జరిగింది. ఇప్పటికే ఏదైతే ఆ బానూర్ పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైంది. ఈ ప్రాణ నష్టం ఈ ఘటనకు సంబంధించిన ఒక ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేయడంతో అక్కడ కేసు కూడా పోలీసులు నమోదు చేశారు కంపెనీ యాజమాన్యం పైన. ఇప్పటికీ కంపెనీ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం వహించడం మీద ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని తెలపడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ కంపెనీ యాజమాన్యం కూడా ఇప్పటికే అక్కడ చేరుకున్నారు. సంబంధించిన ఏదైతే 10 సంవత్సరాల క్రితం వేరే వ్యక్తికి మేము లీజు ఇచ్చాము. ఇప్పటి వరకు ఇలాంటి ఘటన ఇక్కడ జరగలేదు. సో ఈ ఘటనపై మేము కూడా విచారణ చేపడతాము. ఖచ్చితంగా మేము ఏదైతే కేసు నమోదైందో దానికి సంబంధించిన మేము కూడా లీగల్ గా వెళ్తామని ఇప్పటికీ వాళ్ళు బాధితులకు అండగా ఉంటామని వాళ్ళు కూడా తెలపడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే మొత్తానికి ఇప్పుడు వర్షం కారణంగా ఇప్పటికీ సహాయక చర్యలు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికీ PCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, దామోదర రాజనరసింహ కూడా చేరుకున్నారు. ఈ సంబంధించిన ఇప్పటికీ ఘటనకు సంబంధించిన ఆరా తీశారు. థ్యాంక్ యూ ఆసిఫ్.